సేవా ప్లస్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మన ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ గారి ఆఫీస్కు ఒక ప్రత్యేకమైన పని మీద రావడం జరిగింది. ఈ మధ్య బహుశా అందరికీ తెలుసు, మీరు వినుంటారు కూడా. ఒక 35 కుటుంబాలు, దాదాపు ఎల్డర్ ఫ్యామిలీస్ ఏవైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ పిల్లల వలన, అంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు, వాళ్ళ కన్న పిల్లల వలన వాళ్ళకి అనేక సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు. కన్న వాళ్ళే, పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళే మాకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము, ఒక దుర్భరమైన జీవితంలో అనే ఒక మొరతోని వాళ్ళు వచ్చి ఆడియో కానీ కలవటం జరిగింది. అది మనకి ప్రెస్ అన్నది ఎక్కడైనా అండగా ఉంటుంది. అలాగే ఆ ప్రెస్ ఆ రోజు వచ్చిన ఇన్సిడెంట్ని ప్రెస్లో రావటం జరిగింది. అది మేము విన్న తర్వాత హైదరాబాద్ నుంచి జనరల్గా ఇష్యూస్ వస్తుంటాయి, మేము కూడా చాలా రాష్ట్రం అంతా తిరుగుతుంటాం, చేస్తుంటాం. కానీ ఒక 35 మంది ఒకే దగ్గర ఒక్క డివిజన్లో రావటం అంటే ఇది కొంచెం సీరియస్ విషయం. ఒక ఊర్లో జ్వరం వస్తూనే ఉంటాయి, అందరికీ దగ్గు పడిసాలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక ఊర్లో సగం మందికి జ్వరం వచ్చింది అనుకోండి, ఒకేసారి ఏమనిపిస్తుంది మనకి, అరే ఈ ఊర్లో ఏదో ఉంది అంటే సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నది ఒకటి ఉంటుంది కదా. అట్లా ఒక ఊర్లో కిడ్నీ పేషెంట్లు చాలామంది ఉన్నారు అనుకోండి, అరే ఏముంది ఇక్కడ, నీళ్ళలో ప్రాబ్లం ఉందా, లేకపోతే వాతావరణం ఇట్లా. సో మాకేమనిపించింది అంటే ఈ యొక్క ఇష్యూ ఏదో ఉంది, దీన్ని తప్పకుండా మనం ట్యాకిల్ చేయాలి. అయితే ఒక ఇష్యూస్ని మనం ఏదైనా కూడా దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, సమాజం కూడా ఉంటుంది, ప్రెస్ కూడా ఉంటుంది. ప్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. తర్వాత సామాజిక కార్యకర్తలు ఉంటారు, ఎన్జిఓస్ ఎవరైతే ఉంటారో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఇవి కూడా స్వచ్ఛంద సంస్థ అని మనం అంటాం కదా. ఇది స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు, వీళ్ళ గురించి ఉంటారు. మావి స్వచ్ఛంద సంస్థ, ఇది ప్రత్యేకంగా వృద్ధుల గురించే ఉంది. నేను రిటైర్డ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేసి గ్రూప్ 1 సర్వీస్లో స్టేట్ లెవెల్ ఆఫీసర్గా ఉండి ఈ స్వచ్ఛంద సంస్థని మొదలుపెట్టిన తర్వాత గత 15 సంవత్సరాల నుంచి మేము ఇదే పనిగా వీళ్ళ యొక్క ఇబ్బందుల మీద స్టడీ చేయటం, వీలైన దగ్గర వాళ్ళకి సజెషన్ చేయటం, ప్రభుత్వానికి మేము చేయగలిగిన ఊతం ఇవ్వటము. సో వృద్ధులకు ఏది వచ్చినా కూడా పెద్దవాళ్ళకి ఎవరో ఒకరు ఉండాలి, అండగా ఉండాలి కదా. మరి అండగా ఉండాలన్న పిల్లలు ఉండట్లేనప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా. అయితే మా సంస్థ మీకు అండగా ఉంటుంది అనే ఒక భరోసాని ఇచ్చే విధంగా మేము తయారు కావాలి, ఆ విధంగా మనం పనిచేయాలనే ఉత్సాహంతో మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మాకు ఆర్డీఓ గారు మార్నింగ్ నుంచి మేము ట్రై చేస్తున్నాము ఆయన కలవాలని ప్రత్యేకంగా, ఎందుకంటే వారే ఈ విషయాన్ని కరెక్ట్గా మాకు చెప్పగలరు. కానీ వారికి ఉన్న వివిధ ఎలక్షన్ పనులనండి, ఇతర కార్యక్రమాల వలన వారు ఫోన్లో కూడా కాంటాక్ట్ కాలేకపోయారు. దానికి మేము వారిని తప్పుపట్టలేదు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత బహుశా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వారికి ఉన్న అఫీషియల్ ఇబ్బందుల వలన డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నా కూడా వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే మా ఉద్దేశం ఏంటంటే, అసలు వచ్చిన కుటుంబాలు ఎన్ని, అవి ఏవి, అది ఏ ఊరికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది మాకు తెలిస్తే ఆ సమస్యలకి మేము మాకున్న అనుభవంతో, మాకున్న పరిజ్ఞానంతో ఒక మంచి సొల్యూషన్ని, అంటే ఏదో ఒకటి అధికార దర్పంతోనో చట్టంతోనో లేకపోతే ఇంకో దాంతో కాకుండా వాళ్ళ ఒక ప్రేమతోని వాళ్ళకున్న సమస్యని విశదీకరించి చెప్పటం ద్వారా, ఈ పెద్దవాళ్ళంటే అరిగిపోయిన వాళ్ళు కాదు, మురిగిపోయిన వాళ్ళు కాదు, కరిగిపోయిన వాళ్ళు కాదు బాబు, వీళ్ళందరూ కూడా మీకు ఒక మంచి పెద్ద మనుషులు, అంటే అనుభవం ఉన్న వాళ్ళు, జ్ఞానము విజ్ఞానము పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వీరు మీకు ఎంతో ఉపయోగపడతారు మీ కుటుంబంలో, మీకు మీ పిల్లలకి అని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళ విలువని తెలియచేసి, ఆ విలువని తెలుసుకున్నట్లు మనం చేసినట్లయితే వాళ్ళు విలువని ఎప్పుడైతే తెలుస్తుందో మనం దాన్ని వదులుకోము. ఇది విలువ లేదని తెలిసినప్పుడు దాన్ని వీలైన తొందరగా వదులుకుంటేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది మానవ యొక్క లక్షణం. అయితే వాళ్ళ విలువని తెలియజేసి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన మరి మిస్అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే నాట్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమా, లేకపోతే అపార్థం చేసుకోకపోవటమా,
ఇవి ఏమున్నాయి అన్నది తెలుసుకొని వాళ్ళు ఆర్డీఓ గారు రాకముందే ఆర్డీఓ గారు పెట్టాల్సిన టైం చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ టైం పెట్టి వాళ్ళ మీద ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొచ్చి రేపు ఆర్డీఓ గారికి వచ్చేంత వరకు కూడా ఒక సొల్యూషన్ రెడీగా ఉన్నది అనేది తొందరగా పరిష్కరించడానికి వారికి మేము ఉపయోగపడాలి, వారికి మేము సహకరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్డీఓ గారు కూడా తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాము. తర్వాత మన ప్రెస్ మిత్రులు మీరు కూడా వచ్చారు, మీరు కూడా తెలుసుకుంటారు. తర్వాత మీరందరూ కూడా చాలా షార్ట్ టర్మ్తోని టైంతోని ఇంత దూరం వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మా అదర్ సహచర్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. వీరస్వామి గారు, జంగయ్య గారు. వీరస్వామి, నేను తెలంగాణ వయోవృద్ధుల సంఘం ఉపాధ్యక్షుడిని. ఇప్పటి వరకు మా అధ్యక్షుల గారు అయినటువంటి పొద్దులి కనకరత్నం గారు మాట్లాడిన విషయాలతో నేను ఏకీభవిస్తూ ఒకే గ్రామంలో అంటే ఒకే డివిజన్ లోపల ఒక ఆర్డీఓకు ఒకే టైం లోపల ఒకసారి కలిసికట్టుగా ఒక 35 మంది వచ్చి కంప్లైంట్ చేయటం, అసలు ఏమి విషయాలు ఉన్నాయి ఏంటి అనేది పరస్పరంగా మేము ప్రత్యేకంగా వాళ్ళను ఆ కుటుంబాలను కలిసి మాట్లాడి సమస్యను ఒక కొలిక్కంటూ తీసుకొచ్చేసి దాన్ని పరిష్కరించాలి అన్నటువంటి అభిప్రాయంతో ఒక సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ నుంచి హైదరాబాద్ నుండి రావటం జరిగినది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇలాంటివి ప్రతి కుటుంబంలో జరిగినా కూడా వాటిని ఎక్కువగా పెద్దగా గొడవలు పంచాయతీలు చేసుకోకుండా, ఏ గొడవలు ఉన్నా కూడా ఒక కుటుంబం కాబట్టి తండ్రికి కొడుకే, కొడుకుకు తండ్రి ఒక విధంగా కలిసిపోయి అందరూ కూడా ఏకమై మంచి ఒక కుటుంబం అనేటువంటి అభిప్రాయంతో కలిసి ఉండేటువంటి అభిప్రాయాన్ని వెలబుస్తూ కలపాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఇంత దూరం రావటం జరిగింది. అసలు విషయాలు ఏమైనాయి, అసలు వాస్తవాలు ఏమైనాయి అనేది ఆర్డీఓను కలిసి తెలుసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో మేముంటే ఎలక్షన్ పర్పస్ లోపల సార్ బిజీగా ఉన్నాడో లేకపోతే ఇంకా వేరే పనిలో ఉన్నాడో ఏమో కానీ మాకు సరైన అందుబాటులో లేకపోవటం, సారు అందుబాటులో రాకపోవటం, దాని తర్వాత ఈ విషయాలన్నీ కూడా మేము త్వరగానే ప్రెస్ ద్వారా కానీ గ్రామ అధికారుల ద్వారా కానీ ఒక కొలిక్కు తీసుకొచ్చేసి మాట్లాడి ఫైనల్ చేస్తాము మా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ద్వారా అని చెప్తున్నాము. కావాల్సిందే ఒక ఫోటో